ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ హాట్ టాపిక్గా మారాయి. పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే విచారణకు విష్ణుప్రియ, రీతూ చౌదరి హాజరయ్యారు. 6 ప్రముఖ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో విజయ్ దేవరకొండ టీం స్పందించింది. చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్కి మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పనిచేశారని వెల్లడించింది. అనుమతి గల A23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారని తెలిపింది. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్, మీరు దాన్ని రిలే చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021 లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లుగా అయితే మాట్లాడుకుంటున్నారు. సో అయితే ఆయన ఏంటి అంటే సో దీనికి సంబంధించి విజయ్ దేవరకొండ స్పందించడం జరిగింది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి. వెంకటేష్, మనం చూస్తూనే ఉన్నాం, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేటువంటిది తీవ్ర సంచలనంగా మారింది. మొత్తంగా పోలీసులు అయితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవడంతో పాటు అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే విష్ణుప్రియ యాంకర్ గా ఉన్నటువంటి విష్ణుప్రియ ప్రమోషన్స్ చేసిన వ్యవహారంలో కూడా 15, అంటే 1 కాదు 2 కాదు 15 వరకు బెట్టింగ్ యాప్స్ కి ఆమె ప్రమోషన్ చేశారు. సో ఆ ప్రమోషన్ చేసిన దాంట్లో ఎంతవరకు గడించారు అనేటువంటిది ఇవన్నీ కూడా పోలీసులు అయితే నిన్న విచారణ చేశారు. హాజరైన నేపథ్యంలో మొత్తంగా ఈ విచారణ అయితే జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కేవలం యూట్యూబర్స్ మాత్రమే కాకుండా ఇటు బిగ్ బాస్ స్టార్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా దాంతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉంటాం అనేటువంటిది ఇక్కడ కొంచెం తీవ్ర సంచలనంగా మారింది. మొత్తానికి ప్రకాష్ రాజ్ పేరు బయటికి రావడంతో ప్రకాష్ రాజ్ కూడా పూర్తి స్థాయిలో స్పందించారు. గతంలో ఒక 9 సంవత్సరాల క్రితం నేను ఆ యాడ్ చేసిన మాట వాస్తవమే, కానీ తర్వాత 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత మాత్రం ఆ కాంట్రాక్ట్ ని పొడిగించవద్దు, అది మంచివి కాదు, ఇది ఎట్లయినా కానీ ఇవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తాయి, ఇలాంటి యాప్స్ మరొకసారి నేను ప్రమోషన్ చేయను అని చెప్పి దాన్ని ఉన్నటువంటి ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను అనేటువంటి స్థాయిలో కూడా ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి పరిస్థితి. అదే ఇదే అంశం పైన విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. మొత్తంగా తనకు ఈ విధంగా ఇంత పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలియదు, తను కేవలం ఒక యాడ్ గా మాత్రమే నటించాను అనేటువంటిది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. సో మొత్తంగా ఇటు కేవలం ఇంకా మంచు లక్ష్మిని కూడా విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఇటు విజయ్ దేవరకొండ కూడా కొంత విచారణ హాజరు కావాల్సిందే అంటూ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా విచారణలో పూర్తిగా వీరికి ఏ విధంగా ముట్టింది, ఎవరు వీళ్ళని కాంటాక్ట్ చేశారు, ఏ యాడ్ ఏజెన్సీలు వీళ్ళని కాంటాక్ట్ చేశాయి, ఎలా కాంటాక్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఏ విధంగా మనీ వచ్చాయి, అసలు ఆ యాప్స్ గురించి వీళ్ళకి ఏమైనా వారు ముందుగానే చెప్పారా, ముందస్తు సమాచారం ఏదన్నా ఉందా, యాప్స్ ఎట్లా పనిచేస్తాయి అనేటువంటిది చెప్పారా అనేటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణలో మొత్తానికి కీలకమైనటువంటి నిజాలు రాబట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నట్లుగానే మనం చెప్పాలి. వెంకటేష్. రైట్ తేజ, థ్యాంక్ యూ.